ఈ ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదే వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. నేను చూపిస్తాను చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి చేసుకోండి. బాగుంది కాబట్టి చెప్తున్నాను. ఒకే ఒకసారి చూడండి. నా అంతట నేనే వచ్చానని లోకం పెడుతున్నావా? చంపేస్తాను. 100 సార్లు చేస్తాను. గుండెల్లో ప్రేమై చేరిందా? మబ్బుల్లో ఎండమావే. వీడియో అయితే చూశారు కదా. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అయితే చూసిన నేను. సంథింగ్ అది రీల్స్ ఒక అమ్మాయిది వీడియో ఉండే చాలా బాగుంది. దానికి చాలా రీచ్ కూడా వచ్చింది. ఓకే, నేను వీలుంటే ఇక్కడ పెడతాను. కానీ ఏందంటే కాపీరైట్ కొన్ని వీడియోస్‌కి కాపీరైట్ కూడా వస్తుంది కాబట్టి నేను ఒక 3, 4 మంత్స్ నుంచి ఎక్కువ వీడియోస్ పెడతలేను. ఓకే, అంటే ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ అయితే. ఓకే, అది వదిలేద్దాం. ఈ వీడియోకి కావాల్సిన ఫాంట్ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అవి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ 2 ఫాంట్స్ ఇచ్చాను. ఆ 2 ఫాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో మంచి లుక్ రావాలంటే ఫాంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో ఇందులో మ్యాక్సిమం కెమెరా యూజ్ చేసిన, స్టార్టింగ్లో జిబిలీ ఫోటో అయితే యూజ్ చేసిన. ఓకే, ఈ జిబిలీ ఫొటోస్ మీకు నచ్చితే యాజ్ ఇట్‌గా కంటిన్యూ చేయండి. లేకపోతే ఈ ఫోటోని కూడా చేంజ్ చేస్తా చూడండి మీరు. ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకే, కెమెరా ఆన్ చేసిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకున్న కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్టింగ్లో మీరు జిబిలీ ఫోటోస్ యాడ్ చేద్దామంటే మీరు జిబిలీ ఫోటో క్రియేట్ చేసుకోండి ఫస్ట్. చాట్‌జిపిటి లేకపోతే గ్రోక్ ఏఐలో అయితే ట్రై చేయండి. ఓకే, నేనైతే ఫోటోని ఒకటి నార్మల్ ఫోటోని చేంజ్ చేస్తాను. ఒక మంచి బెటర్ ఫోటో చూద్దాం. ఓకే, ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. దీన్ని కొంచెం పైన తీసుకొస్తున్నా. ఆ లుక్ లేదు కాబట్టి అదే కంటిన్యూ చేయండి మీరు. అదే ఫోటో ఏదైతే ఉందో నేను ఏదైతే ఫోటో పెట్టానో అది కంటిన్యూ చేయండి. తర్వాత ఇక్కడ బాయ్ జిబిలీ ఫోటో కూడా వస్తుంది. ఇది కూడా సేమ్ కంటిన్యూ చేయండి. దీన్ని కూడా ఏం చేంజ్ అయితే చేయకండి. బాగున్నాయి కాబట్టి కంటిన్యూ చేయకండి. అసలు కంటిన్యూ చేయకండి. చాలా బెటర్గా ఉన్నాయి. చాలా బాగా కూడా ఉన్నాయి. ఓకేనా, బాగున్నాయి అవి కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేద్దాం. దానికి ఎఫెక్ట్ కూడా చెప్తాను. అది మీరు కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ వద్దాం. అంటే డైలాగ్ అయిపోయిన తర్వాత లిరిక్స్ వస్తుంది, సాంగ్ వస్తుంది కాబట్టి అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక ఫోటో తీసుకుంటున్నా. ఈ ఫోటో తీసుకొని ఇక్కడైతే పెట్టేస్తున్నా. ఈ ఫోటోని మీరు కిందికి తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ జెడ్ వాల్యూ అనేది కొంచెం పైన తీసుకోండి. ఒక 44 ఆ మధ్యలో అయితే పెట్టుకోండి. మైనస్ కాదు, ప్లస్. దీన్ని జూమ్ చేస్తున్నాం. ఓకేనా, సెట్ అయింది. దీనికి టైల్స్ ఎఫెక్ట్ తోటి కొంచెం కవర్ చేద్దాం. టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి దీనికి మీరు ఎక్కువ ఎఫెక్ట్ యాడ్ చేయకండి. ఇక్కడ సెర్చ్లో మాత్రం వైఫ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రం యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. యాడ్ చేసిన తర్వాత దీని స్టార్ట్ ఏదైతే ఉందో స్టార్ట్ని పెంచుకోండి. ఇలా పెంచిన తర్వాత ఫెదర్ ఏదైతే ఉందో ఫెదర్ పెట్టుకోండి. ఇలా మళ్ళీ స్టార్ట్ని కొంచెం ఇంకా ఎక్కువ పెడుతున్నాను, ఫెదర్ కొంచెం పెడుతున్నాను. అంటే మనకు ఆ లిరిక్స్ అనేది కూడా హైలైట్ కావాలి కాబట్టి ఒక సైడ్ బ్లాక్ అండ్ వైట్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకేనా, బ్లాక్ అండ్ వైట్ కాదు, కొంచెం ఫేడ్లో ఉంటే బాగుంటుంది. ఓకేనా, లుక్ బాగుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియో యానిమేషన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే వచ్చింది. కొంచెం వాటర్ టైప్లో ఏమంటారంటే ఫ్లాగ్ అవ్వడం చాలా బాగుంటుంది కాబట్టి దానికోసం వేవ్ వాప్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళండి మీరు, WVI. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫ్లాగ్ వేవ్ అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని మీరు ఇది కొంచెం తగ్గించుకోండి. ఓకే, చూడండి ఈ ఎఫెక్ట్ కూడా అయింది. మీరు ఎక్కువ పెడదామంటే ఈ వేవ్ అనేది కొంచెం ఎక్కువ పెడితే పెట్టుకోవచ్చు. కొంచెం ఫ్లాగింగ్ అనేది ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఓకే 0.6 పెట్టుకోండి చాలు. ఇప్పుడు దీన్నే కాపీ చేద్దాం. ఇక్కడ వచ్చి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఇక్కడ ఆ బీట్ మార్కర్కు యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఆ ఫోటో సెట్ అయింది. కానీ ఆ ఫేడ్ ఏదైతే ఉందో అది మనకు ఈ సైడ్ కావాలి కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఈ వైఫ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి యాంగిల్ అయితే 180 డిగ్రీస్ వేసుకోండి. ఇక్కడ సెట్ అయింది. దీన్ని ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇలాగే ఈ 2 ఫోటోస్ యాడ్ చేసినా మిగతా కూడా సేమ్, ఒకటి అక్కడ ఇంకోటి ఇక్కడ, అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే వెబ్సైట్లో ప్రాజెక్ట్ కూడా ఉంది, చెక్ చేసుకోండి. జీ